యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసి శవాన్ని తగలబెట్టి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని భువనగిరి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎలాంటి క్లోజ్ లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ సెల్ టవర్ లొకేషన్, మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డైరెక్ట్ ఈయన దిగిరా భువనగిరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ దిగిరా మర్యాదకు పోయి మళ్ళీ మంది తీసుకొని వచ్చి అక్కడ పోలేదు సార్. అంటే ఒక్కనే ఉన్నా సార్. ఫోన్ వాళ్ళు కూడా నిన్నే ఫోన్ వాళ్ళ కొట్టి నేను చంపిన తర్వాత అదే ముందు ఎట్లా వచ్చి అంటే ఎక్కడ వచ్చినాం సార్. భువనగిరి నుంచి ఇట్లా వచ్చినాం. బండి ఆపి నడుచుకుంటూ వచ్చినాం సార్. ఆయన నడిచినాడా? బాగా నడిచినాడా? ఏం తెచ్చుకుని నడుచుకుంటూ పోయినప్పుడు 2 వీలర్ ఏం పట్టుకొని వచ్చినావు? మందు పట్టుకొచ్చినా ఇద్దరు కలిసి థమ్స్ అప్ మందు పట్టుకొచ్చినాం సార్. ఎక్కడ తాగినారు చూడు? శేఖర్ది సార్. శేఖర్ అంటే చనిపోయిన వ్యక్తి సార్. చూడండి. ఏం ఫోన్ అది? ఎంఐ సార్. ఎంఐ అమ్మయ్యా మీరు ఎంఐ సార్. నువ్వు అని చెప్పినట్టున్నావు మాకు. తీసుకొని చూడండి. ఫోనే కూర్చున్నారా? వాళ్ళని కొట్టుకుని సార్. కొట్టుకున్న తర్వాత మళ్ళీ కొట్టుకుంటే వచ్చి వచ్చాం సార్. కొట్టుకున్న తర్వాత వాడు పడిపోయింది అక్కడనే. పడిపోతే అక్కడనే సార్. అక్కడనే కాల్ చేసిన. ఇక్కడ మనుషులు లేరు అప్పుడు? ఇక ఆడు సోయిలనే లేడు కానీ ఎమ్మడి ఎట్లా వచ్చాడు? నడిచేంత స్తోమత ఉంది దానికి? ఉంది సార్. నడుస్తాం సార్. అంటే మళ్ళీ ఇక్కడ కూడా తెచ్చి మంది ఆపించినాడు. అదే అంటే ఓవర్ డోస్ అయిపోయింది వాడికి. 23 ఏళ్ల కాశీ మద్యం మత్తులో స్నేహితుడు శేఖర్ను గొంతు నిలిపి హతమార్చి శవాన్ని బాటిల్లోని పెట్రోల్తో తగలబెట్టి సాక్ష్యాలను నాశనం చేశాడు. ఈ క్లిష్టమైన కేసును ఛేదించిన భువనగిరి రూరల్ సిఐ, ఎస్ఐ సిబ్బందిని జిల్లా ఎస్పీ అక్లాంశ్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.